అది మీ వరకు పర్వాలేదు, కానీ మిమ్మల్ని నమ్ముకున్నటువంటి కార్యకర్తలు కానివ్వండి, మీ అభిమానులు కానివ్వండి, వాళ్ళకు కొంచెం ఒక రకమైనటువంటి బాధ కానీ లేదంటే అసంతృప్తి కానీ ఉంటుందని మీరు అనుకోవట్లేదా? వీళ్ళు ఎవరైనా వస్తే నా సహాయ సహకారాలు ఉంటున్నాయి. నేను వాళ్ళు ఎవరైనా జిల్లా నుంచి కానీ రాష్ట్రం నుంచి కానీ ఎవరైనా నమ్ముకున్న కార్యకర్తలు ఎవరైనా ఉన్నా కూడా నేను వాళ్ళకి ఫోన్లు చేసి ఆ స్థానిక ఎమ్మెల్యేస్తోటో స్థానిక మంత్రితోటో వాళ్ళు ఏమైనా ఇబ్బందులు ఉంటే నేను పరిష్కారం చేస్తున్నాను. నేనొక్కటే ఆలోచన, తెలంగాణలో తెలుగుదేశం బతికి బట్టగట్టేటట్టుంటే నేను వచ్చే పరిస్థితి లేకపో. చంద్రబాబు కూడా తెలంగాణ కోసం ఆయన కొద్దిగా రోజు పెట్టినా బాగుండేది. ఆయన తెలంగాణకు వదిలిపెట్టి ఆంధ్ర రాజకీయాలలో ఫుల్ టైంగా ఉన్నాడు. తెలంగాణకు ఏదో రూపంగా ఆయన చేసే పనులు అన్యాయం జరుగుతుంది. ఆయనను కూడా మనం తప్పట్టే పరిస్థితి లేదు, ఎందుకంటే ఆంధ్ర ప్రజల కోసం ఆయన చేసుకోవాలి. తెలంగాణకు అన్యాయం జరుగుతుంది. సామరస్య ధోని అయితే ఉండే పరిస్థితి ఆయన లేడు. మరి తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే కూడా నేను ఇంకా తెలుగుదేశం పార్టీలో చంద్రబాబును పట్టుకొని ఉంటే కూడా అంటే ఏ సమస్యలో మీకు ఆ విధంగా అనిపించింది? ఆయన కేవలం ఆంధ్ర పక్షపాతి, అంటే తెలంగాణ సమస్యల పట్ల ఆయన వివక్ష చూపిస్తున్నారు, ఆంధ్ర పట్ల ఎక్కువ ప్రాజెక్టుల గురించి కూడా సముద్రంలో నీళ్లు కలుస్తున్నాయి, గోదావరి నీళ్ళు. మేము ఏదో కాళేశ్వరంలో ఎంత ఎడారి భూములు లిఫ్ట్ ద్వారా కట్టాలని కేసీఆర్ ఒక మంచి నిర్ణయం తీసుకుంటే దాన్ని కూడా ఆబ్జెక్షన్ చెప్పే ప్రయత్నంకి వస్తే దేన్ని కూడా సమస్య పరిష్కారం చేయకుండా కృష్ణా నది వాటర్స్ కూడా పరిష్కారం చేయకుండా మొండి వాదనలు చేస్తాం. హైకోర్టు విభజన కూడా సరైన సహకారం లేకపోవడం, ఇవన్నీ కూడా అంటే ఇవన్నీ మీరు ఆయన దృష్టికి తీసుకెళ్ళి తెలంగాణకి మీరు న్యాయం చేయాలని కోరారు. నేను చాలా మటుకు కోరాను. హైకోర్టు విభజన కూడా నేను ఎంబడిపడి లెటర్ రాయించాను. అది ఆయన మనస్ఫూర్తిగా చేయలే. నేను బాగా అసలు ఒకప్పుడు తెలంగాణ వాదం కూడా తెలుగుదేశం చేపట్టడానికి మీరే కారణం. ఆయనకు కూడా పెద్దగా ఇష్టం లేకున్నా మేము ఎంబడిపడ్డాం కాబట్టి చేసిండ్రు. ఆయనకు ఇష్టపూర్తి చేస్తే బాగుండేది. ఆ అసంతృప్తి మీద ఉన్నది. ఇది మీరు వెనకబడి తెలంగాణను ఒప్పించేసి ఆ రోజు పార్టీ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఆయనకు నా మీద కొంత వ్యతిరేకత ఉన్నది. అది ఎప్పుడు మీకు గ్రహించగలిగారు? ఎప్పటికప్పుడు ఆ నిర్ణయాలలో నాకు అవుపడేది. ఆ నిర్ణయాలలో కుట్ర. మీరు అంటే అసలు పార్టీ మారాలి అనేటువంటి ఆలోచన మీకు కరెక్ట్గా చంద్రబాబు గారి గురించి నేను తెలుగుదేశంలో లేకుంటా. తెలుగుదేశం వ్యవస్థాపకులు నేను ఒకరిని. ఎన్టీఆర్ పెట్టినప్పుడు చంద్రబాబు మీద ప్రేమతోటి ఇంకోతోటి ప్రేమతోటి. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఉన్నట్లేరు పార్టీ లేరు. నేను తెలుగుదేశం మీద అభిమానం కొద్దీ వ్యవస్థాపక సభ్యుని కాబట్టి తెలుగుదేశాన్ని కాపాడుకోవాలనే ప్రయత్నం నేను నా నుంచి నేను ఎన్నో ఇబ్బందులు ఉన్నా, ఎన్ని కష్టాలు వచ్చినా, నాకు ఎన్ని ఆఫర్లు వచ్చినా, రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు నాకు డైరెక్ట్ మంత్రి ఇస్తాను ఓపెన్గా వరంగల్ మీటింగ్లే చెప్పాను. జిల్లా డీడీఆర్స్ మీటింగ్ పేపర్ల మీడియాలు వచ్చినాయి. నువ్వు రాధాకర్ రేపు మంత్రివర్గంలో ప్రమాణ స్వీకారం చేద్దురా డీడీఆర్స్ మీటింగ్లో చెప్పిండు, కలెక్టర్ మీటింగ్.